అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇక రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక బిగ్ షాక్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఏంటి ఆ బిగ్ షాక్, ఎందుకు ఇవ్వడం జరిగింది, ఏ విధమైన ఇక పెన్షన్దారులకు ఇవ్వడం జరిగింది, ఇక ఎంతవరకు ఇవ్వబోతుంది అనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. ముందే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. చాలామంది వీడియోస్ ఉన్నా కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ కూడా చేయండి. ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో ఇక అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అదనపు టెన్షన్ అయితే పట్టుకుంది. అయితే ఈపీఎఫ్ఓ అధికారులు అడిగిన వివరాలను సమర్పిస్తేనే ఉన్న ఏదో ఒక కొత్త సమాచారాన్ని అడుగుతూ దానిని ధృవీకరించే పత్రాలను కావాలంటూ దరఖాస్తులు వెనక్కి పంపుతుండడంతో ఉద్యోగులలో ఆందోళన రేపుతుందన్నమాట. అయితే ఇబ్బంది పడుతున్న వారిలో ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఉద్యోగులే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇక రాష్ట్రం నుంచి అధిక పెన్షన్ కోసం 3.3 లక్షల మంది దరఖాస్తులు సమర్పించుకున్నారు. అయితే అందులో ఇప్పటి వరకు 10% కూడా పరిష్కారం కాని పరిస్థితి అయితే నెలకొందన్నమాట. మెజారిటీ దరఖాస్తులు పరిశీలన దశలోనే ఉండిపోయాయి. ఇక అడిగిన వివరాలకు సమాచారం అందజేసే వరకు దరఖాస్తుల పరిశీలన ముందుకు సాగదని అధికారులు చెబుతుండడంతో దరఖాస్తులు ఇక తలపట్టుకుంటున్నారు. అయితే ఈపీఎఫ్ అధిక పెన్షన్ కోసం దరఖాస్తులు స్వీకరించి 2 నెలలే పూర్తయింది. త్వరగా ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు కూడా అధికారులకు జారీ చేయడం జరిగిందనమాట. దాంతో ఇక పరిశీలన వేగవంతం చేశారు. నోటీసులు జారీ చేస్తూ పూర్తి వివరాలు కూడా సమర్పించాలని కోరుతున్నారు. అయితే దాదాపు దరఖాస్తు చేసుకున్న వారందరికీ అధికారులకు నోటీసులు జారీ చేయడం గమనార్హం. అధిక పెన్షన్కు అర్హత ఉన్నట్టు తెలిసిన వారికి ఎంత బకాయిలు ఉన్నాయి, ఎప్పటిలోగా చెల్లించాలనే వివరాలు కూడా చెప్తున్నారన్నమాట. అధిక పెన్షన్ కోసం దేశవ్యాప్తంగా 17.94 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 3.1 లక్షల మంది దరఖాస్తు సంబంధించి పూర్తిస్థాయి సమాచారాన్ని సంస్థల యాజమాన్యాలు సమర్పించలేదన్నమాట. అయితే మరో 4.66 లక్షల మంది సంబంధించి అదనపు సమాచారం అయితే స్పష్టత కొరకు అధికారులు తిప్పపడుతున్నారన్నమాట. అయితే ఇదిలా ఉండగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగులు ఇందులో అధికంగా ఉన్నారన్నమాట. అధిక పెన్షన్కు సంబంధించి ఆప్షన్ పత్రం చెల్లింపులకు సంబంధించి పత్రాలు, వివిధ కేటగిరీలు ధృవపత్రాలు ఇవ్వాలని ఈపీఎఫ్ అధికారులకు అడుగుతున్నారన్నమాట. 2-3 దశాబ్దాల క్రితం నాటి పత్రాలు ఆగటంపై ఇక దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న అధికారులకే ఇలాంటి అభ్యంతరాలు పెట్టడం ఏమిటని మండిపడుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న నేపథ్యంలో ఇక శాఖపరంగా సమాచారాన్ని అడగవచ్చని అధికారులకు ఇచ్చే పత్రాలైనా ఇక పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు. కానీ ఉద్యోగులు సరైన ధృవపత్రాలు అందజేయాలని వాటినే ప్రామాణికంగా తీసుకుంటామని ఈపీఎఫ్ఓ అధికారులు స్పష్టం చేస్తున్నారన్నమాట. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేస్తున్న వారికి అధిక పెన్షన్ ప్రయోజనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా ప్రభుత్వాలు కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వస్తడం జరుగుతుందన్నమాట. అయితే పెన్షన్దారులు ఇక అధిక పెన్షన్ కోసం తిప్పలు పడుతున్నారనమాట. ఎందుకంటే వాటికి రావాల్సిన ధృవీకరణ పత్రాలు దాదాపు 2-3 దశాబ్దాల వాటి ఇక ధృవీకరణ పత్రాలు లేట్ కావడంతో అవి ఇప్పుడు ఉన్నాయో లేవో కూడా తెలియదు. మేమే ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసే వాళ్ళు, మాకే ఇలా చేస్తే ప్రజలకు ఏం న్యాయం చేస్తారని చెప్పడం జరిగిందనమాట. ఇది ఒక బిగ్ షాక్ అండి. ఎందుకంటే ఇక ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వారికే ఇలా తిప్పలు పెడుతున్న ప్రభుత్వం ఇక ప్రజలకు కూడా ఇక ఏ విధమైన తిప్పలు పెడుతుంది అనేది ఒకసారి ఊహించుకోండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.